నేను మే మధునండి. ఈరోజు వెజ్ కజ్జీలతో క్యాబేజ్ కందిపప్పు పచ్చడైతే చేశానండి. క్యాబేజ్ అంటే ఇష్టమే లేనోళ్ళకి కంపల్సరీగా ఇలా ట్రై చేసుకోండి. టిఫిన్ సెక్షన్‌కి అదిరిపోతుల్లా. ముందుగా మనము క్యాబేజీని ఒక 1/4 కేజీ అయితే తీసుకున్నానండి నేను. ఒక చిన్న గెడ్డ. ఎందుకంటే అప్పటికప్పుడు చేసుకొని తింటే ఈ క్యాబేజీ టేస్టు అదిరిపోతాది. నెక్స్ట్ అయితే కొత్తిమీర కాడలు తీసుకున్నాను. మీకొక చిన్న చిట్కా చెప్పనా? రోటి పచ్చళ్ళలో కొత్తిమీర కాడలు ఎంతో టేస్ట్‌గా ఉంటాది. నెక్స్ట్ టమోటాలు, ఆనియన్సు, కరివేపాకు. పచ్చడంటే కంపల్సరీగా ఉండాల్సిన ఐటెమ్స్ ఇవే కదా! ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని, ఒక దలసరి కడాయి పెట్టుకొని, అది హీట్ అయిన తర్వాత మనం వాడుకునే మీరు ఏ ఆయిల్ వాడుకుంటే ఆ ఆయిల్ కొంచెం యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కేటప్పటికి మనం కందిపప్పు, మినప్పప్పు రెండిటిల్ని ఒకటే క్వాంటిటీలో తీసుకొని సన్నటి సెగ మీద ఫ్రై చేసుకోవాలి. మినపప్పుని, కందిపప్పుని. ఇవి మనకి 20% వేగిన తర్వాత పచ్చడికి ఎన్ని కావాలో ఎండుమిర్చి, మంచి ఘాటైన ఎండుమిర్చిని యాడ్ చేసుకుందాం. ఇవన్నీ మనకి ఎక్కువగా ఏగాల్సిన అవసరం లేదండి. 60, 70% వేగినాయనుకోండి, ఎత్తేసుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటాయి. మరీ ఎక్కువ ఏగటం వల్ల వాటిల్లో సహజ గుణాలు బయటకు వెళ్ళిపోతాయిగా. నేనైతే 60% ఏగిన మినపప్పుని, కందిపప్పుని సపరేట్ చేస్తున్నాను. ఆ నెక్స్టు ఒక 10% మళ్ళీ వేయించినాక ఎండుమిర్చిని వాటిని గూడా నేను సపరేట్ చేస్తాను. ఇవన్నీ మనకి పక్కన పెట్టుకొని మీకిష్టమైతే ధనియాలు వేసుకోండి. మా ఇంట్లో గ్యాస్ ప్రాబ్లమ్ ఉంది గాబట్టి ధనియాలైతే వేయలేదు. ఇవి ఒక పక్కన పెట్టుకొని చల్లార్చుకోండి. అదే కడాయిలో ఇంకొంచెం ఆయిలేసుకొని ఇందాకటి మన టమోటాలు మీడియం సైజ్ కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేసుకోండి. ఆ నెక్స్టు అలా తిప్పుకున్నాక ఇందాకటి కరివేపాకుని ఒక క్వాంటిటీ తీసుకొని 3 భాగాలుగా వేసుకోండి. దానివల్ల టేస్ట్ అమోఘంగా ఉంటాది. ఇప్పుడైతే ఇందాకటి క్యాబేజ్ ఉంది గదా! మరీ పెద్దగా గాకుండా, మరీ సన్నంగా గాకుండా దాన్ని వేసినాక కొత్తిమీర కాడలు వేయండి. ఇవన్నీ మనకి ఒక 50% క్యాబేజీ ఉడికిందిరా అనిపించుకునేటట్టు మూత పెట్టేసేయండి. ఆ స్టీమ్‌కి బాగా ఉడుకుంటాయి గదా! మళ్ళీ అలా తిప్పుకొని క్యాబేజీ కొంచెం కంపల్సరీగైనా మెత్తబడాలండి. దాంట్లో వచ్చే పచ్చి వాసన పోయేంత వరకు. దీన్ని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఎండుమిరపకాయల్ని తీసుకున్నాంగా, దాంట్లోకే మనము మినపప్పు, కందిపప్పు వేసుకుందాం. ఏసుకున్నాక జీలకర్ర వేసుకుందాం. మీకిష్టమైతే కల్లుప్పు వేసుకోండి, లేదా సాల్ట్ అయినా వేసుకోండి. చాయిస్ మీకేను. ఇలాగా నైస్‌గా పొడి చేసేసేయండి. అప్పటికప్పుడు చేసుకొని తినే ఈ క్యాబేజీ మినపప్పు పచ్చడి, మినపప్పు, కందిపప్పు 2 వేస్తున్నాం గాబట్టి టేస్ట్ అమోఘంగా ఉంటాది. ఇందాకటి క్యాబేజ్ ఉంది గదా! ఆ క్యాబేజీని కూడా సల్లార్చుకొని మిక్సీకి వేసుకోండి. ఈ దశలో ఉన్నప్పుడే మనం పచ్చడి స్టార్ట్ చేసే ముందుగా నేను చింతపండుని మనం ఎన్ని ఎండుమిరపకాయలు వేస్తున్నామో అన్ని ఎండుమిరపకాయలకి తగ్గట్టుగా చింతపండు ఎక్కువైనా పర్వాలేదు. తక్కువ అవ్వకుండా నానేసుకొని ఎంత కావాలో మనకి ఎండుమిర్చికి అంత చింతపండే వేయండి. నానేసిందంతా వేశారనుకో పులుపు ఎక్కువైపోతలా. ఈటిలన్నిటిని నైస్‌గా పచ్చడి చేసేయండి. ఆనియన్‌ని 2 ముక్కలుగా చేసుకొని పెద్దది ఒక సగం ఎత్తి పచ్చడి మిక్సీ పడతాంగా, దాంట్లో కొంచెం కరివేపాకేసుకొని మిక్సీ పట్టేసుకోండి. కొంచెం నైస్‌గానే పట్టుకోండి. ఎందుకంటే ఇది మనకి నిలవగా ఉండదు కాబట్టి. ఇందాక కడాయి ఉంది గదా! దాంట్లో పోపేసుకుందామా? ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిరపకాయలు వీలైతే 2 తెల్లగడ్డలు గూడా కచ్చాపిచ్చిగా దంచి అవి గూడా వేసి
అలా, ఇలా, ఇలా, అలా మన ఇంగువ స్మెల్లు పచ్చిపోయి మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకొని, లాస్ట్ దశలో కరివేపాకుని కొంచెం యాడ్ చేసుకోండి. కరివేపాకుల్ని స్టెప్పులుగా వేసుకున్నామంటే టేస్ట్ అయితే అమోఘంగా ఉంటాది. ఇప్పుడైతే మనం ఇందాకటి పచ్చడిని ఒక బౌల్‌లోకి తీసుకుందాం. 2, 3 రోజులు మనకి నిలవ ఉండాలిరా అనుకుంటే పచ్చడి, ఆ పోపులోకి మన క్యాబేజ్ ఏసేసి నైస్‌గా వాటర్ లేకుండా ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకోండి. లేదు అప్పటికప్పటికే తింటామనుకుంటే ఒక బౌల్‌లోకి తీసుకొని మళ్ళీ పచ్చడి నూరుంటాం గదా! దాంట్లో వాటర్ పోసి ఇందాక సగం ఆనియన్ వేసి ఇప్పుడు పోపేసేసేయండి. క్యాబేజ్ అంటే అసలు ఇష్టం లేని వాళ్ళు కంపల్సరీగా ఈ కందిపప్పు, మినపప్పు, క్యాబేజ్ పచ్చడి ట్రై చేయండి. టేస్ట్ అయితే అమోఘంగా ఉంటాది. టిఫిన్ సెక్షన్‌కి వేరే లెవెల్‌లో ఉంటాదండి. రైస్‌కి గూడా చాలా బాగుంటాది. ఈ క్యాబేజీ ఆకు గాబట్టి మనం నిలవ పచ్చడిగా చేసుకునేదానికన్నా నిమిషాల్లో అప్పటికప్పుడు తయారు చేసుకొని ఈ విధంగా వెజ్ కజ్జీలకు గానీ, లేదా మనం టిఫిన్ సెక్షన్‌కి గానీ ఎవ్రీథింగ్ వాటిలకి యూజ్ చేయొచ్చు. ఈ వెజ్ కజ్జీలైతే రీసెంట్‌గా చేశాను. వీడియో అయితే ఇంకా తీయలేదు. ఫుల్ వీడియోతో మళ్ళీ వస్తా. బాయ్.